హాయ్ హలో నమస్తే, నేను మీ పూర్ణ పుల్చర్ల. మీరు చూస్తుంది పూర్ణ టీవీ. శత్రువుని కూడా మిత్రుడిగా మార్చుకుని ప్రేమించగల శక్తి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. వాళ్ళు సహజంగానే ఋషులో, యోగులో, మహానుభావులో అవుతారు. అటువంటి వ్యక్తే ఇప్పుడున్న ఈ ట్రెండ్ సెట్ లో పవన్ కళ్యాణ్ గారు. ఎస్, ఆయన ఒక ఋషి, ఒక యోగి, ఒక మహానుభావుడు అనే చెప్పొచ్చు. అది నా మాటల్లో కాదు, వర్మ గారి మాటల్లో. వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా 5 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి పనిచేస్తున్నారు వర్మ గారు. అనుకోని పరిణామాల్లో ఆ సీటుని జనసేనకు కేటాయించవలసి వచ్చింది అని ఆయనకు వర్తమానం అందింది. దాంతో ఆయన నమ్ముకున్న అనుచరులు ఒకేసారి అధిష్టానం మీద, అంటే తెలుగుదేశం పార్టీ మీద తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. అంతేకాదు, ఆఫీసులు దగ్ధం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఫోటోలు కూడా తగలబెట్టారు. ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు. వాళ్ళ నిరసన ఎంత తెలియజేయాలో అంత తెలియజేశారు. కానీ అధినేత వాళ్ళని దగ్గరికి పిలిపించుకుని ఆ వర్మ గారిని, అతని అనుమానుల్ని సముదాయించి వాళ్ళను ఒప్పించారు. మీకు తగిన ప్రాధాన్యత ఉంటుంది, అధికారం వచ్చాక మిమ్మల్ని మేము గుర్తిస్తాము అనే మాటల్లో ఆయన ముందు వర్మ గారు సంతృప్తే చెందారు. కానీ ఎక్కడో కొంత, అరే నేను గెలిచి ఎమ్మెల్యేగా వెళ్లాల్సిన సీటు మిస్ అవుతుంది అన్న బాధ అంతర్గతంగా ఆయనకి లేకుండా పోలా. తర్వాత వచ్చి కార్యకర్తల సమన్వయ సమావేశం పెట్టి దపదపాలుగా కార్యకర్తలను కూడా కంట్రోల్ చేయడానికి ఆయన ప్రయత్నించినప్పటికీ కార్యకర్తల్లో ఉన్న ఆవేశాలు ఆయన కూడా పునరాచరణలో పడేటట్టు చేసినాయి. అటువంటి టైంలో అపోజిషన్ పార్టీ, అధికార పార్టీ ఆయనకి గ్యాలం వేయటం మొదలుపెట్టింది. వల్ల వేశారు, ఆశ చూపారు, అనేక రకాలుగా ప్రలోభ పెట్టారు, ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ అంత తొందరగా బయటపడకుండానే నర్మగర్భంగా ఆయన బాధను దిగమింగుతూ సమన్వయ కమిటీలు పెట్టుకుంటూ కార్యకర్తలను సముదాయించుకొస్తున్న వర్మ గారికి ఒకరోజు హఠాత్తుగా వాళ్ళ ఇంటికే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. నిరసనలు తెలియజేసి పవన్ కళ్యాణ్ గారు రావడం ఒక బ్యాడ్ వెల్కమ్ జరిగింది. వాస్తవం చెప్పాలంటే పిఠాపురంలో ఆయన వెళ్ళడానికి ముందే పిఠాపురం అంతా రకరకాల ఆలోచనలతో, రకరకాల భావోద్వేగాలతో నిండిపోయింది, తెలుగుదేశం నుంచి, తెలుగుదేశం కార్యకర్తల నుంచి. కానీ ఆయన ఒకరోజు టైం చూసుకుని వర్మ గారి ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అమ్మగారు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. వర్మ గారు ఆయన శ్రీమతి వాళ్ళ అబ్బాయిలతో చక్కగా మైత్రి పొందారు. వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. అక్కడి నుంచి వర్మ గారిని కలుపుకుని ముందుకెళ్ళడంలో పవన్ కళ్యాణ్ గారు 100% సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అది ఏ స్థాయిలో అంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళని కలిసిన తర్వాత అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద వాళ్ళకున్న అభిప్రాయం పూర్తిగా చెరిగిపోయిందనే చెప్పాలి. ఒక్కొక్క దశలో ఈయన మన రావడానికి మనం స్వాగతించలేకపోయామేంటి మనస్ఫూర్తిగా అన్న ఆత్మ న్యూనత కూడా ఆయన కలిగిందనే చెప్పాలి. తర్వాత వర్మ గారు చేసిన కృషి అమోఘనీయం పిఠాపురంలో. ఎంతలా అంటే, నిజానికి వర్మ గారే పోటీ చేస్తే వర్మ గారి తరపున కుటుంబ సభ్యులందరూ ప్రచారం నిర్వహిస్తారు. ఎవరైనా అంతే, ఒక అభ్యర్థి పోటీ చేస్తే ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా తల దిక్కున పోయి ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పటికీ వర్మ గారు ఒక పక్క తిరుగుతూ 4 మండలాలు అందరినీ సమాయనపరుస్తూ సముదాయించుకుంటూ ముందుకు వస్తున్న సమయంలో వాళ్ళ శ్రీమతి గారు ఆయనతో ఒక మాట అంది. ఏమంటే, మీరే పోటీ చేస్తే నేను ఒక మండలం వెళ్ళి తిరుగుతాను కదా, నేను పక్క, మా బాబో పక్క తిరుగుతాడు కదా, మరి అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన ఈ చోట మీరు మాత్రమే తిరిగి నేను బాబు ఇంట్లో ఉంటే మనం ఆయనకు పూర్తిగా సహకరించామనే అవకాశం ఉండదండి. జనాలు ఎంతో కొంత మన మీద తప్పుడు రాతలు రాసే అవకాశం, ప్రకటనలు చేసే అవకాశం ఉంటుంది. కానీ నాకెందుకో పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం నేను కూడా ఒక పక్క తిరగాలనిపిస్తుంది అని ఆయనకి చెప్పి, ఆవిడ ఒక మండలం, కొడుకు ఒక మండలం, ఆయన ఒక మండలం, ఒక షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ రిలీజ్ అయిన కాడి నుంచి, నామినేషన్ కాడి నుంచి ఎలక్షన్ వరకు ప్రతిరోజు తిరిగారు. నిజంగా వర్మ గారు పోటీ చేస్తే ఎంత కష్టపడతారో అంత కష్టపడింది ఆవిడ శ్రీమతి, అలాగే కొడుకు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, ఆ ఎలక్షన్ ప్రచారం జరుగుతున్న సమయంలోనే వర్మ గారి బావమరిదికి, అంటే శ్రీమతి గారి సోదరుడికి అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో జరుగుద్ది అనుకున్నారు. కానీ ఆయనకు వచ్చిన అనారోగ్యం వల్ల అది హైదరాబాద్ కాదు, బెంగళూరులో చేయాల్సి వచ్చింది. చాలా క్రిటికల్ పొజిషన్. అంటే తోబుట్టుకి అక్కడ ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ కూడా ఆవిడ వెళ్ళి పక్క నుండి ధైర్యం చెప్పాల్సిన పరిస్థితిలో కూడా, యాజ్ ఎ బాగా ఈయన కూడా వెళ్ళి ధైర్యం చెప్పాల్సిన పరిస్థితిలో కూడా వాళ్ళు నియోజకవర్గాన్ని వదలలేదు. అంత ప్రేమ సంపాదించాడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మనసులో. వాళ్ళే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు, మేము ఉన్న సిచ్యువేషన్ ఇది, నియోజకవర్గంలో మేము ఇక్కడ తిరగాలి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి, ఇక్కడ పదే మేము ఇక్కడ లేకపోతే, మేము నిజంగా వాస్తవం అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా మమ్మల్ని వెళ్ళమన్నా మేము అక్కడికి వస్తే పత్రికలు, ప్రతిపక్షాలు, మిగిలినోళ్ళు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ మేము పవన్ కళ్యాణ్ గారు గెలిపోయే వరకు మేము నియోజకవర్గం వదిలి బయటికి రాలేము, అలా నీ దగ్గర కూడా రాలేము, ఏమనుకోవద్దని ఫోన్లోనే మాట్లాడి, ఫోన్లోనే వాదార్చాలి కుటుంబ సభ్యుల్ని. వాళ్ళు మాత్రం నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఎంతలా అంటే, ఉదయం నుంచి ఒక షెడ్యూల్ పెట్టుకుని రాత్రి వరకు ఆ టైం ఎంత ఉందో అంత కలవని కుటుంబం లేదు, కలవని పేట లేదు, ఎల్లని ఊరు లేదు. అలా కష్టపడి జన సైనికులతో పాటు సమానంగా వర్మ గారి కుటుంబము, అలాగే
తెలుగుదేశం, అంతకుముందు మనం తాలిబాన్లని డిసైడ్ చేసుకున్నాం, తెలుగుదేశం వీరాభిమానులు వాళ్ళు. అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీదే వర్మగారి టికెట్ రాకపోతే ఎదురు తిరిగిన మనుషులు కూడా జనసేనకు అనుకూలంగా అంత అద్భుతంగా కష్టపడి పనిచేశారు. అంత పనిచేసి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు విపరీతమైన కృషి చేయడానికి కారణం వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే. ఆయన మంచితనం, ఆయన మాట తీరు, ఆయన కలుపుకెళ్ళిన విధానం, దాంతో వర్మ గారు ఫ్లాట్ అయిపోయారు. ఇదేంటి ఆయన ఒక కులం మనిషి అనుకున్నాం, ఒక పార్టీ కులం పార్టీ అనుకున్నాం, కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే అన్ని కులాల మనిషే పవన్ కళ్యాణ్ గారు. ఆ పార్టీ జనశ్రేయస్ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉంది, రిటైన్ రాజకీయాలకు అనుకూలంగా లేదు. ఆ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే వ్యక్తపరచడం మొదలుపెట్టాడో, తన వ్యక్తిత్వం తెలిసిన వర్మ గారు పూర్తిగా పవన్ కళ్యాణ్తో లవ్లో పడిపోయారని కూడా ఓపెన్గానే పబ్లిక్గా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఒక మనిషి ప్రేమించేంత స్థాయి, అంత షార్ట్ టర్మ్లో పవన్ కళ్యాణ్ గారు ప్రేమను అతనికి ఇవ్వగలిగారు అంటే అసలు ఎంత గొప్ప వ్యక్తి అయితే అది సాధ్యం అవుద్ది. పవన్ కళ్యాణ్ గారు రొటీన్ రాజకీయాలు చేయట్లేదు, ఆయన ఆలోచన విధానమే వేరు. నేను ఒక్క నియోజకవర్గంలో ఆయన గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆయన రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనే తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది నాకు అప్పుడు కానీ అర్థం కాలేదు, అందుకనే నేను ఆయన ప్రేమలో పడిపోయాను అని సగర్వంగా చెప్పాడు. అంతేకాదు ఈరోజు ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ టీవీలో చూసినా వర్మ గారి ఇంటర్వ్యూ కోసం తహతహలాడిపోతున్నాయి ఆ టీవీలో, ఆ టీవీ ఛానల్స్, సోషల్ మీడియా అంత ఫేమస్ అయిపోయాడు. అందుకే నేను ఫేమస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన రెగ్యులర్గా వెళ్ళే కార్యక్రమాల చోటకి వెళ్ళినప్పటికీ అంతకుముందు పిఠాపురం ఎమ్మెల్యేగాను, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగాను, మాజీ ఎమ్మెల్యేగాను పరిచయం ఉన్న దారి వేరు, పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు కృషి చేసిన వర్మ గారు అని ఆయన క్రేజ్ వేరు. ఆయన వైజాగ్ ప్రైవేట్ పని మీద వెళ్తే, ఒక టెంపుల్కి వెళ్తే కొన్ని వందల మంది ఆయన చుట్టుముట్టేశారు, అనేక మంది సెల్ఫీలు తీసుకున్నారని ఆయన స్వయంగా చెప్పాడు. అంతేకాదు అక్కడి నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా అదే పరిస్థితి, ఎయిర్పోర్ట్లోనే అనుకుంటే ఫ్లైట్లో కూడా అదే పరిస్థితి. ఏమండి ఏంటి మా బాస్ ఎంత మెజారిటీ వస్తుంది, బాగా నెగ్గుతాడు కదా, అది ఇదని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు విపరీతంగా వర్మ గారిని ప్రేమించడం కూడా మొదలుపెట్టారు. చూసారా, ఒక మనిషిని దేవుడిగా భావించిన అనేక మంది వ్యక్తులు ఆ దేవుడికి సహకరించిన మనుషులు కూడా అంతే విధంగా ప్రేమిస్తారంటాకి వర్మ గారి ఇష్యూ ఎగ్జాంపుల్. ఆయన హైదరాబాద్ విశ్రాంతి తీసుకుందామని వచ్చిన రోజు ఒక ఛానల్ వాళ్ళు ఆయన ఫోన్ చేసి ఇంటర్వ్యూకి రమ్మంటమే. ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో కానివ్వండి, టీవీలో కానివ్వండి, అన్నింటిలోనూ కూడా ఆ పిఠాపురం వర్మ గారి ఇంటర్వ్యూసే. అందరూ కొన్ని వేల మంది, లక్షల మంది వాటిని వ్యూవర్షిప్ పెరిగిపోతూ ఉంది. వర్మ గారిని అంతలా రాష్ట్ర ప్రజలందరూ కూడా, అంటే జన సైనికులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు అందరూ కూడా వర్మ గారిని అంతే స్థాయిలో ప్రేమించడానికి అలవాటు పడిపోయారు. అంత గొప్ప మార్పుని పవన్ కళ్యాణ్ గారి అతనిలో అతి తక్కువ టైంలోనే తీసుకురాగలిగారు. అవి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచితనం, వ్యక్తిత్వం, అందులో ఏ విధమైన అనుమానం లేదు. ఆయన ఎన్నో అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి మరొక జన సైనికుడు తయారయ్యాడా, ఆయన కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే మరో వ్యక్తి తయారయ్యాడా అన్నట్టుగా ఈరోజు వర్మ గారి విధానం ఉంది. హ్యాట్స్ అప్ టు వర్మ గారు. నిజంగా మీలో ఉన్న అసంతృప్తిని కూడా అణగదొక్కి ఎంతో తృప్తిగా పవన్ కళ్యాణ్ గారి పనిచేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా మిమ్మల్ని కూడా అంతే స్థాయిలో గుండెలో పెట్టుకుని అంత ఇష్టపడుతున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అఖండ మెజారిటీ గెలిపించి ఆయన మెడలో దండేసి ఆయన ఊరేగింపుగా తీసుకొచ్చిన రోజు పవన్ కళ్యాణ్ గారి ఫేస్తో పాటు మీ ఫేస్ను కూడా అందరూ టీవీలో చూడాలని, మీ ఇంటర్వ్యూలు కూడా వినాలని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. వాస్తవానికి రాష్ట్ర రాజకీయాలు చుట్టే కార్యక్రమంలో, వ్యవహారాలు నడిపే కార్యక్రమంలో పిఠాపురాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూనే ఉంటారు అక్కడ నివాసం ఉన్నప్పటికీ. కానీ ఎప్పుడు స్థానికంగా ఉండే మీరు పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంటేటివ్గా ఆ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని నెంబర్ 1 నియోజకవర్గంగా నిలబెడతారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి మీ సహాయ సహకారాలు ఎంతో ఉంటాయి. ఆ పిఠాపురం ప్రజలు ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఒక రాష్ట్ర నాయకుడు, వర్మ గారి ద్వారా ఒక స్థానిక నాయకుడు వాళ్ళకు దొరికినందుకు వాళ్ళు ఎంతో గర్వంగా, హాయిగా, గొప్పగా బతకొచ్చని ఫీల్ అవుతారు. అంటలో ఎటువంటి సందేహం లేదు. మీలాంటి మంచి మనుషులు ఉన్నంతకాలం రాజకీయాలు మంచిగానే ఉంటాయి. పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తులకి మంచి భరోసా కూడా దొరుకుతుందని మేమందరం ఆశిస్తాం. జన సైనికుల తరపున మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. జై హింద్.